హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ప్రో యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు కనుక ఒక మొబైల్ యూజ్ చేసినట్టయితే మీరు డైలీ ఎవరికైనా సరే కాల్స్ చేస్తూ ఉంటారు కావచ్చు, లేకపోతే మీకు కాల్స్ అయితే వస్తూ ఉంటాయి కదా. సో అటువంటి టైంలో మీరు నార్మల్గా మీ మొబైల్ యొక్క డైలర్ని ఈ విధంగా ఓపెన్ చేసి ఎవరికైనా సరే ఈ విధంగా కాల్ చేస్తూ ఉంటారు. ఇది చూడడానికి నార్మల్గా ఉంటుందన్నమాట. సో ఇలా కాకుండా మీరు కావాలనుకుంటే మీ మొబైల్ యొక్క డైలర్లో అదేవిధంగా మీకు ఎప్పుడైనా కాల్ వచ్చినట్టయితే మీ మొబైల్ యొక్క కాల్ స్క్రీన్లో మీరు ఒక వీడియోని సెట్టింగ్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూసినట్టయితే నా మొబైల్ యొక్క డైలర్ని ఈ విధంగా నేను ఓపెన్ చేయగానే బ్యాక్గ్రౌండ్లో ఈ విధంగా వీడియో నడుస్తూ ఉంది. అలాగే ఈ విధంగా ఎవరికైనా కాల్ చేసినట్టయితే నా మొబైల్ యొక్క కాలర్ స్క్రీన్లో కూడా ఇక్కడ డిఫరెంట్ వేరే వీడియో నడుస్తూ ఉంటుందన్నమాట. సో మీరు కూడా ఈ విధంగా ఇక్కడ ఈ వీడియో అనే కాదు, మీ గర్ల్ ఫ్రెండ్, మీ బాయ్ ఫ్రెండ్, మీ పిల్లలది ఎవరిదైనా సరే మీకు నచ్చిన వీడియోని మీరు ఈ విధంగా సెట్టింగ్ చేసుకోవచ్చు. డయల్ ప్యాడ్లో ఒక వీడియో నడుస్తుంది, మనం కాల్ చేసినప్పుడు ఒక వీడియో నడుస్తుంది అనమాట. మీకు ఎవరైనా కాల్ చేసినా సరే అప్పుడు కూడా ఆ వీడియో వస్తూ ఉంటుంది. సో చాలా కూల్గా ఉంటుంది. మీ పక్కన ఉన్న వాళ్ళైతే షాక్ అయిపోతారు ఈ విధంగా ఎలా సెట్ చేసుకున్నామని చెప్పేసి. మీరు కావాలనుకుంటే మీ గ్యాలరీ నుంచి కూడా మీకు నచ్చిన వీడియోస్, ఫొటోస్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. లేకపోతే ఇప్పుడు నేను చెప్పబోయే ఒక చిన్న అప్లికేషన్లో కూడా డిఫరెంట్ వీడియోస్ ఉంటాయి. అక్కడ నుంచి కూడా మీకు నచ్చిన వీడియోస్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఫైనల్గా మీరు కూడా మీ మొబైల్ యొక్క డయల్ ప్యాడ్ని, కలర్ స్క్రీన్ని చేంజ్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం దానికోసం ఏ అప్లికేషన్ యూజ్ చేయాలి అని తెలుసుకోబోయే ముందు అయితే మీరు ఇప్పటివరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఫైనల్గా మీరు కూడా మీ మొబైల్ యొక్క డైలర్ బ్యాక్గ్రౌండ్ని అదేవిధంగా కలర్ స్క్రీన్ బ్యాక్గ్రౌండ్ని చేంజ్ చేసుకోవాలి అనుకుంటే దానికోసం మీరు ఒక చిన్న అప్లికేషన్ యూజ్ చేయాలని నేను చెప్పాను కదా. ఆ అప్లికేషన్ కోసం మీరు ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో యొక్క టైటిల్ పైన ఈ విధంగా ప్రెస్ చేయగానే కింద మీకు డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. స్టార్టింగ్లోనే యాప్ లింక్ అని ఉంటుంది, మీరు ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవడం అర్థం కాకపోతే ఇప్పుడు వీడియో మధ్యలో నేను అప్లికేషన్ యొక్క నేమ్ కూడా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్. మీరు ఈ చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ సింపుల్ ఈ విధంగా బ్లింక్ అవుతుంది కదా, ఇది ఎక్కడెక్కడ బ్లింక్ అవుతుందో అక్కడ ఈ విధంగా ప్రెస్ చేస్తూ వెళ్ళండి. అసలు ఈ అప్లికేషన్ మనం ఎలా వాడాలి అని చెప్పేసి ఒక డెమో లాగా మనం చూపిస్తుంది అనమాట. సో ఈ విధంగా మొత్తం క్లిక్స్ అని అయిపోయిన తర్వాత అప్లికేషన్ ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ సింపుల్ ఇక్కడ ఒక బటన్ కనిపిస్తుంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కంటిన్యూ పైన ప్రెస్ చేయండి. మళ్ళీ ఈ విధంగా వచ్చినట్టయితే మళ్ళీ ఈ విధంగా కంటిన్యూ పైన ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ సింపుల్గా మన డైలర్ని డిఫాల్ట్గా సెట్ చేసుకోమని చెప్తుంది అనమాట. ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసుకుని ఈ అప్లికేషన్ని ఇక్కడ సింపుల్గా దీనిపైన సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ అప్లికేషన్ ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసుకున్న ఈ డైలర్ని ఈ విధంగా సెలెక్ట్ చేసుకుని ఇక్కడ సెట్ యాజ్ డిఫాల్ట్ పైన ఈ విధంగా ప్రెస్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ప్రెస్ చేసిన తర్వాత మనకు ఇటువంటి ఒక ఇంటర్ఫేస్ అయితే వస్తుంది అనమాట. తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు, ఇప్పుడు ఇక్కడనే మనం ఆ సెట్టింగ్స్ అయితే చేసుకోబోతున్నాం. ఇక్కడ సింపుల్ సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంది కదా, దీనిపైన ఈ విధంగా ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మీకు ఇటువంటి కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి. ఇక్కడ సింపుల్ లో క్వాలిటీ అని ఉంది కదా, దీని విధంగా హై అని చెప్పేసి ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి. అలాగే మీరు ఇక్కడ పైకి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మనం అన్ని పర్మిషన్స్ ఇచ్చాం, కానీ ఇక్కడ మధ్యలో ఒకటి మన గ్రీన్ కలర్లో లేదన్నమాట. సింపుల్ దీనిపైన ప్రెస్ చేసి దీనికి కూడా పర్మిషన్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. ఇవన్నీ మనం గ్రీన్ కలర్లో ఉన్నట్టయితేనే ఈ అప్లికేషన్ మనకు వర్క్ అవుతుంది. సో ఇక్కడ నుంచి ఈ విధంగా నేను బ్యాక్ వచ్చేస్తాను. తర్వాత ఇక్కడ సింపుల్ డైలర్ ఉంది కదా, డైలర్ పైన ఈ విధంగా ప్రెస్ చేసినట్టయితే మనకి ఇటువంటి ఒక ఆప్షన్ వస్తుంది, కస్టమ్ బ్యాక్గ్రౌండ్ హియర్ అని చెప్పేసి వచ్చింది కదా. సో ఇక్కడ సింపుల్ నేను ఈ బటన్ పైన ఈ విధంగా ప్రెస్ చేస్తున్నాను. ప్రెస్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు, మనకి డయల్ ప్యాడ్ అనేది ఒక యానిమేషన్ లాగా కదులుతూ ఉందన్నమాట. మీరు కావాలనుకుంటే దీన్ని ఆఫ్ చేయొచ్చు. ఇక్కడ సింపుల్ ఈ ఆప్షన్ పైన ప్రెస్ చేద్దాం. ఇక్కడ కీప్యాడ్ ఎఫెక్ట్ అని ఉంది కదా, దాని పైన ప్రెస్ చేద్దాం. ఇక్కడ మనకి ఇంకా చాలా రకాల కీప్యాడ్స్ అయితే ఉంటాయి, మీకు నచ్చిందని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు చూపించడానికి ఇక్కడ కీబోర్డ్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇది ఏ విధంగా కదలడం లేదు. మీరు కావాలనుకుంటే వీటిని ఈ విధంగా సెట్ చేసుకున్నట్టయితే కదులుతూ ఉంటుంది, ఒక యానిమేషన్ నడుస్తూ ఉంటుంది. రెండింటిని ఈ విధంగా ఆఫ్ చేసి పెట్టండి. ఇక్కడ అప్లై పైన ప్రెస్ చేసి ఓకే పైన ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత ఇప్పుడు మీరు చూడొచ్చు, మన కీప్యాడ్ అయితే ఇక్కడ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు మనం బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయాలి కాబట్టి మళ్ళీ ఇదే ఆప్షన్ పైన ప్రెస్ చేద్దాం. బ్యాక్గ్రౌండ్ పైన ఈ విధంగా ప్రెస్ చేయగానే ఇక్కడ పిక్ ఇమేజ్ అని వస్తుంది అనమాట. సో ఇక్కడ సింపుల్ నేను పిక్ ఇమేజ్ పైన ఈ విధంగా ప్రెస్ చేస్తున్నాను. ప్రెస్ చేసిన తర్వాత ఇది మన గ్యాలరీలోకి తీసుకెళ్తుంది. ఇక్కడ సింపుల్ పిక్ ఇమేజ్ పైన ఈ విధంగా ప్రెస్ చేస్తున్నాను. ఇప్పుడు మన గ్యాలరీ నుంచి ఏ ఫోటో అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోవచ్చు. లేకపోతే మీరు ఇక్కడ చూసినట్టయితే ఈ అప్లికేషన్లోనే బై డిఫాల్ట్ మనకి ఈ విధంగా చాలా రకాల వీడియోస్ కూడా ఉంటాయి. మీరు కావాలనుకుంటే వీడియోస్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ సింపుల్ ఈ వీడియో ఉంది కానీ దీని విధంగా సెలెక్ట్ చేసుకుంటున్నాను. అదే విధంగా లోడింగ్ అయిపోతుంది. తర్వాత ఇక్కడ సింపుల్గా అప్లై అని ఉంది కదా, అప్లై పైన ప్రెస్ చేయగానే సక్సెస్ఫుల్గా అప్లై అయిపోతుంది. ఇక్కడ సింపుల్ నేను ఓకే పైన ప్రెస్ చేస్తున్నాను. ప్రెస్ చేయగానే ఇప్పుడు ఆ వీడియో అయితే మనకు సెలెక్ట్ అయిపోయింది అనమాట. సో ఇక్కడ నుంచి మన విధంగా బ్యాక్ వచ్చేసినట్టయితే మీరు ఇక్కడ చూడవచ్చు, మీ మొబైల్ యొక్క డయల్ ప్యాడ్ వెనకాల ఎప్పటికీ మనకి ఈ విధంగా వీడియో నడుస్తూనే ఉంటుంది. ఎవరు చూసినా సరే కంపల్సరీగా షాక్ అయిపోతారు అనమాట. సో ఈ మాత్రం సెట్టింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ సింపుల్ కాలర్ అని ఉంది కదా, కాలర్ పైన ఈ విధంగా ప్రెస్ చేయండి. మీ మొబైల్కి ఎప్పుడైనా సరే కాల్స్ వచ్చినప్పుడు కూడా కాలర్ స్క్రీన్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట. దానికోసం ఇక్కడ సింపుల్ మళ్ళీ కలర్ సింబల్ పైన ప్రెస్ చేయాలి. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, బ్యాక్గ్రౌండ్ పైన ప్రెస్ చేసి ఇక్కడ నుంచి మీకు నచ్చిందని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంతకుముందు మనం డయల్ ప్యాడ్లో దీన్ని సెలెక్ట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు నేను దీన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ సింపుల్గా అప్లై పైన ప్రెస్ చేసి ఇక్కడ ఓకే పైన ప్రెస్ చేస్తున్నాను. ఇప్పటి నుంచి నా మొబైల్కి ఎప్పుడు కాల్ వచ్చినా సరే ఇప్పుడు ఇదే వీడియో మనకు ఇక్కడ కాలర్ స్క్రీన్లో నడుస్తూ ఉంటుంది అనమాట. అంటే మన డయల్ ప్యాడ్ని ఓపెన్ చేసినా సరే వీడియో నడుస్తుంది, మనకు కాల్ వచ్చినా సరే వీడియో నడుస్తుంది ఈ విధంగా. సో ఈ మాత్రం సెట్టింగ్ చేసుకున్న తర్వాత సింపుల్ ఈ అప్లికేషన్ క్లోజ్ చేసి విధంగా బ్యాక్ వచ్చేయండి. తర్వాత మీ మొబైల్ యొక్క డైలర్ని కనుక మీరు ఓపెన్ చేసినట్టయితే ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ డైలర్ కూడా ఉంది, డైలర్ బ్యాక్గ్రౌండ్లో మనకు వీడియో నడుస్తూనే ఉంటుంది. మీరు ఇక్కడ నుంచి డైలర్ని ఓపెన్ చేసి ఎవరికైనా సరే కాల్స్ కూడా ఈ విధంగా చేయొచ్చు అనమాట. సో మీరు కూడా మీ మొబైల్లో ఈ విధంగా సెట్టింగ్ చేసుకోవాలి అనుకుంటే ఈ చిన్న అప్లికేషన్కి సంబంధించిన లింక్ మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లోనే ఉంది. ఫటాఫట్ డౌన్లోడ్ చేసుకొని ట్రై చేయండి. ఒకవేళ మీకు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవడం అర్థం కాకపోతే సింపుల్గా మీ మొబైల్ యొక్క ప్లే స్టోర్ని ఓపెన్ చేసి కాల్ ఫోన్ అని చెప్పేసి అప్లికేషన్ మీరు సెర్చ్ చేసి
కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఫైనల్గా చిన్న అప్లికేషన్, ఈ చిన్న వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన తెలుగు టెక్ ప్రో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. టేక్ కేర్. బై బై.